మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మదేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ మేము ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయంగా కృపగల దేవుడి జవాబు అనుగ్రహించునుగాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 39 అధ్యాయము 18 వచనం. నీవు నన్ను నమ్ముకుంటే గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సర్వోన్నతమైన దేవుడు ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటే గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభువే అంటున్నాడు. నువ్వు నమ్ముకున్నావు, నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుడి బిడ్డ గమనించాలి, ప్రభువునందు నువ్వు విశ్వాసం కలిగి ప్రభువునందు నువ్వు నమ్మిక కలిగి ఉంచగలిగితే నా దేవుడు నిశ్చయముగా నిన్ను తప్పించునుగాక. మరి ప్రభు ఏ విషయాల్లో తప్పిస్తాడో కొన్ని మాటలు మనం చూద్దాం. యోబు గ్రంథము 5 అధ్యాయము 20 వచనం మనం చూసినప్పుడు, క్షామకాలమున మరణము నుండి తప్పించును. దేవుడికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుడి బిడ్డ ప్రభు అంటున్నాడు, ఒకటి ఆయన క్షామకాలమున కరువు సమయములో నీకు మరణకర పరిస్థితులు రాకుండా కరువులో నేను నిన్ను పోషిస్తానని సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు. కనుక కారణం ఏంటంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు, నువ్వు నన్ను ఆధారపడ్డావు. కనుక కరువు రాకుండా ఆ కరువు కాలంలో కూడా నేను నిన్ను కాపాడుతాను, నేను పోషిస్తాను, నీకు కావలసిన సమస్తాన్ని నేను సమకూరుస్తానని సర్వోన్నతమైన దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఏలియాతో ప్రభు అంటున్నాడు, కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నువ్వు ఉండు, నేను పోషిస్తాను నిన్ను అంటున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు కేరేతు వాగు దగ్గర ఏలియా ఉన్నప్పుడు ఆ కరువు కాలంలో సర్వోన్నతమైన దేవుడు మనం గమనించినప్పుడు చూడండి, ఉదయము సాయంకాల సమయంలో కాకుల ద్వారా రొట్టెని మాంసాన్ని చూడండి మేక పంపించి పోషిస్తున్నాడు. ఆ వాగులో ఉన్న ఆ నీరు తాగుతూ చూడండి పోషించబడుతున్నాడు. చూడండి ఎండలు ఎక్కువ ద్వారా ఆ యొక్క వాగులో నీరు అయిపోయిన పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు, నిన్ను పోషించడానికి శారప్రతి ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఒక ఎదరాలకు నేను ఆజ్ఞాపిస్తున్నాను, నిన్ను అక్కడ పోషిస్తాడని ప్రభు చెప్పాడు. పెరి దేవుడి బిడ్డ కరువు తీరే వరకు చూడండి ఆ శారప్రతి ప్రాంతంలో ఆ ఎదవరాల దగ్గర కూడా ఇదిగో మరి యొక్క ఏలియా పోషించబడ్డాడు. ఆ కుటుంబం పోషించబడింది. ఆ కుటుంబం మనం చూసినప్పుడు ఆ కుటుంబంలో ఏమీ లేని పరిస్థితిలో చూడండి, కొంచెం బుడ్డిలో నూనె, తొట్లో కొంచెము పిండి ఉంటేనే మొదట ఆ దైవచనం చేసి పెట్టమన్నప్పుడు పెట్టింది. దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు చూడండి కరువు తీరే వరకు చూడండి ఆ తొట్టిలో పిండి తగ్గలేదు, మీ యొక్క బుడ్డిలో నూనె తగ్గిపోలేదు. కారణం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక కరువు కాలంలో ఆ కుటుంబాన్ని పోషించాడు. శారపతి ప్రాంత ఎదవరాల కుటుంబాన్ని తన కుమారుని పోషించాడు. అదే ఆ కరువు కాలంలో వారి ద్వారా ఏలియా కూడా పోషించబడ్డాడు. ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో కూడా ప్రియ దేవుడి బిడ్డ నువ్వు ప్రభువు నమ్ముకున్నావు కనుక నా దేవుడు నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వాదం నింపుతాడు. ప్రభు అంటాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తు కోయవు, నేను వాటిని పోషించలేదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అంటున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ ఆయన నమ్ముకొని నిన్ను ఆయన పోషిస్తాడు. క్షామ కాలంలో కరువు కాలంలో సమస్యలను జీవితాలు కలిగినప్పుడు నా దేవుడు నిన్ను పోషించుటకు శక్తివంతమైన దేవుడు ఆయన. రెండోదిగా మనం గమనించినప్పుడు ప్రియ దేవుడి బిడ్డ అక్కడే మనం గమనించినప్పుడు యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. అదేవిధంగా యుద్ధకాలము నీ జీవితంలో అనేక పోరాటాలు, అనేక సమస్యలు, వ్యాధులు, ప్రియ దేవుడి బిడ్డ రకరకాల పోరాటాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఐక్యత లేకుండా ప్రియ దేవుడి బిడ్డ అనేక యుద్ధ పోరాటాలు ఉన్నాయేమో.
వాటన్నిటిలోంచి కూడా నా ప్రభు నేను తప్పిస్తానంటున్నాడు. నీకు ఒక సమాధానం దయచేస్తానంటున్నాడు. నీకు ఒక నెమ్మది గల ఆత్మని నేను దయచేస్తానని సర్వోన్నతమైన దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నీ జీవితంలో ఏ యుద్ధ పోరాటాలు ఉన్నాయో, ఏ సమస్యలు నీ జీవితాన్ని వెంటాడుతున్నాయో, ప్రియ దేవుడి బిడ్డ, నా ప్రభు వాటన్నిటిలోంచి తప్పించి నీ కుటుంబంలో ఒక ఐక్యత, సమాధానము, నిన్ను వెంటాడుతున్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నిన్ను వెంటాడుతున్న అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ప్రతి రకరకాల పోరాటాల నుంచి ప్రభు విడిపించి గొప్ప కృపను అనుగ్రహించే దేవుడు ఆయన. మూడవదిగా మనం గమనించినప్పుడు దేవుడి బిడ్డ, కీర్తన గ్రంథం 41 కీర్తన 1వ వచనం మనం చూసినప్పుడు, ఆపత్కాలంలో యెహోవా వారిని తప్పించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినప్పుడు, నీ జీవితంలో ఆపదలు కలిగినప్పుడు, అనేక రకాల సమస్యల జీవితాలు కలిగినప్పుడు, నా ప్రభువు యేసుక్రీస్తు ఏం చేస్తాడంట, ఆయన ఆపదల నుంచి, నేను వస్తున్న ప్రతి సమస్యల నుంచి, నేను వెంటాడుతున్న ప్రతి సమస్య నుంచి నా దేవుడు తప్పించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు. ఇంకా మనం గమనించినప్పుడు యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినప్పుడు, నీ కుటుంబంలోకి తెగులు రాకుండా నా ప్రభు ఏం చేస్తాడంటే ఆయన తప్పించే దేవుడు. అనేక దీర్ఘకాల వ్యాధులు, మరణకర వ్యాధులు, రకరకాల సమస్యలు నీ జీవితంలో కలగకుండా నా దేవుడు ఆయన తప్పిస్తాడు. కారణం ఏంటంటే ఆయన నువ్వు నమ్ముకున్నావు కనుక. ఈ ఉదయకాల సమయంలో ఇంకా సర్వోన్నతమైన దేవుడిని ఎరగకుండా ఇంకా నమ్ముకోకపోతే ప్రభువు నమ్ముకో. నీ జీవితంలో కూడా దేవుడు, ప్రియ దేవుడి బిడ్డ, ఆయన నీ జీవితంలో ఆపదల నుంచి ఆయన తప్పించే దేవుడు. నీ జీవితంలో కూడా అనేక అద్భుత ఆశ్చర్యకర ప్రభు జరిగించబోతున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, ఆశ్చర్యకర్త, స్తోత్రాల స్వామి, ఉదయకాల సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడిన స్తోత్రమయ్యా. నన్ను నమ్ముకున్న కనుక నేను నిశ్చయంగా నేను తప్పిస్తానని చెప్పిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ప్రభు తండ్రి నీకే స్తోత్రమయ్యా. ఎవరు ఏ పోరాటాల్లో, ఏ సమస్యల్లో తండ్రికి స్తోత్రమయ్యా. ఏ శత్రువు యొక్క బానిసత్వం నుంచి విడిపించబడలేదు ప్రభువా, ఇదిగో మీరు విడిపించి అద్భుతం జరిగించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీరు అందరిని దీవించి ఆశీర్వదించును గాక.